పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమంలోనికి మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. సో వెల్కమ్ మాస్టర్స్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సమర్పిస్తున్నటువంటి స్వాధ్యాయ కార్యక్రమం గ్రంథాలయం తెలుసు మీ అందరికీ. ఈ గ్రంథాలయ కార్యక్రమంలో నేను మీ అల్లా బక్షు ఒక స్వాధ్యాయం కొరకు ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మీతో పంచుకుంటున్నాను. దాని పేరే చిత్ శక్తి విలాసం, స్వామి ముక్తానంద గారి యొక్క అనుభవాలు గ్రంథస్థం చేయబడినటువంటి దివ్య గ్రంథరాజం. దాంట్లో భాగంగా మనం గత 26 ఎపిసోడ్లుగా, ముఖ్యంగా చెప్పాలి అంటే 21వ ఎపిసోడ్ నుంచి 26వ ఎపిసోడ్ వరకు ఆయన చూసినటువంటి నాగలోకము కానీ, చంద్రలోకము, యమలోకము, ఇంద్రలోకము, వీటి గురించినటువంటిది మొత్తం జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మరి ఒక అద్భుతమైన యోగ శాస్త్రాల్లో మరి ఒక అద్భుతమైనటువంటిది ఆయనకి ఈసారి ధ్యానంలో సంభవిస్తుంది. స్వామి ముక్తానంద గారికి ధ్యానంలో సంభవించినటువంటి ఆ విశిష్టమైనటువంటి స్థితి గురించి మనం ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. దాన్నే మనం ప్రతీక దర్శనము అంటాం. సో ఈ ప్రతీక దర్శనం అంటే ఏంటో మనం తెలుసుకుందాము. ధ్యానంలో ముక్తానంద గారు ధ్యానాన్ని ఆయన కొనసాగిస్తూనే ఉంటారు. అలా కొనసాగిస్తూ ఉంటే ఆయనకి ఈసారి ఏమవుతుందంటే ఒక నూతనమైనటువంటి అనుభవం ఆయనకి ప్రారంభమవుతుంది. సాధారణంగా ఆయన ధ్యానం ప్రారంభించగానే ఏం జరుగుతుంది? జ్యోతులు కనబడతాయి. మనకు తెలుసు కదా, ఆయన వెంటనే శ్వాస మీద ధ్యాస పట్టడం ప్రారంభించగానే ఎక్కువ సమయం తీసుకోకుండానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. ధ్యాన స్థితిలోకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆయనకి జ్యోతులు దర్శనం ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఈసారి జ్యోతులు కనిపించిన వెంటనే ఏం జరుగుతుంది అంటే ఒక నూతన అనుభవం. ఏమిటంటే నాయన అది తన ఎదుట తానే కూర్చొని ఉన్నట్టు ఆయన కనబడతారు. అంటే ధ్యాన స్థితిలో కూర్చున్నటువంటి స్వామి ముక్తానంద గారి ముందు ముక్తానంద గారే కనబడుతూ ఉంటారు. అది ధ్యానంలో మాత్రమే కాదు, కళ్ళు తెరిచిన తరువాత కూడా తన ఎదుట తానే ఉన్నట్లు కనబడతారు. ఆ తర్వాత తను ఏ పని చేస్తున్నా కూడా తనకు తాను కనబడుతూ ఉంటారు. ఇది కొత్త అనుభవం కదా ఇది. తను ఎక్కడ ఏ పని చేస్తున్నా కూడా తనకు తానే కనబడుతూ ఉంటారు. అప్పుడు తన కొద్ది కన్ఫ్యూజన్లోకి వెళ్తారు. ఇదేంటి, నేను ఎక్కడ నాకు ఆయనే కనబడుతూ ఉంటారు పూర్తిగా. సో ఇది కొత్తగా ఉంది ఈ అనుభవం, దీనికి సంబంధించినటువంటిది ఏంటో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఏం చేస్తారు, వారి మిత్రులు వచ్చి వారి గురువు గారు మిమ్మల్ని రమ్మని చెప్పారు అని చెప్పగానే మళ్ళీ ఆయన ఏం చేస్తారు, గురువు అయినటువంటి నిత్యానంద గారి దగ్గరికి ఆ గణేష్పూర్కి ఆయన వెళ్తారు. ఆ గణేష్పూర్కి వెళ్ళిన తర్వాత ఆయన ఉండేటువంటి బిల్డింగ్ పక్కనే ఒక 3 రూములు దాంట్లో ఈయన అక్కడే ఉంటారు. అంటే ప్రతిరోజు కూడా ఆయన గురువుగారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఏం చేసేవారంటే గురువుగారి దగ్గర రాత్రంతా దర్శనాల్లో ఉండేవారు. ఒక్కొక్కసారి గురువుగారు కనిపిస్తూ ఉండేవారు. నది ఒడ్డున దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఆయనే కనిపించేవారు. అంటే స్వామి ముక్తానంద గారే కనిపించేవారు. ఒక పర్వతం దగ్గర దర్శనం చేసుకున్నా సరే ముక్తానంద గారికి ఆయనే కనిపించేవారు. అది ఆ ప్రశ్న ఆయన ఆ గురువుగారితో చెప్పడం జరుగుతుంది. ఆయన అండి బాగుంది అని చెప్పి కొన్ని యోగశాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేయమంటారు. అది అధ్యయనం చేసిన తర్వాత తెలుస్తుంది, దాన్ని ప్రతీక దర్శనం అంటారు. అంటే తనను తాను చూసుకునేటువంటి ప్రక్రియ ప్రతీక దర్శనం. ఈ ఎక్స్పీరియన్స్ కూడా
అంటే నాకు నిజంగా సంభవించిందండి. నాకు కాదు. మేము రామ్తా విజ్ఞానం నేర్చుకుంటున్నటువంటి క్రమంలో హిమాలయాల నుంచి ఒక యోగి వచ్చారు. ఆ హిమాలయ యోగి వచ్చినప్పుడు "సార్ ఏంటి మీరు హిమాలయాల నుంచి మీరు ధ్యానం చేశారు అక్కడ. మేము ఇక్కడ ధ్యానం చేస్తున్నాము. మరి మీకు మాకు మౌలికమైనటువంటి వైవిధ్యం ఏదైనా ఉందా?" అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు మాతోటి. 2010లో అనుకుంటా ఆయన చెప్పారు. ఏమన్నారంటే, "నేనెప్పుడు ధ్యానం చేసుకున్నా నాకు నేను కనిపిస్తూ ఉంటానయ్యా" అన్నారాయన. అప్పుడు మాకు దాని పేరు తెలీదు. దాన్ని ప్రతీక దర్శనం అంటారు అని. ఇది యోగ శాస్త్రాల్లో గొప్ప ప్రక్రియ ఇది. అంటే ప్రక్రియ అంటే ఏదో కష్టసాధ్యమైన క్రియ అని కాదండి. ధ్యానం చేస్తూ ఉంటే సహజంగా మనలో ఏర్పడేటువంటి మార్పుల్లో ఒక ఉత్కృష్టమైనటువంటి మార్పు ఈ ప్రతీక దర్శనం అనేది. ఆయన చెప్పినప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది. ఓహో! అవునా అని చెప్పన్నట్లుగా. అది ముక్తానంద గారికి ఆ స్థితి కూడా వచ్చేసింది అప్పుడు. ఇక ఆ తర్వాత ఆయన మనకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆ ప్రతీక దర్శనం అంటే అది నీ జీవాత్మని నువ్వు దర్శించుకుంటున్నావు ఇక్కడ. ప్రతీక అంటే ఏంటంటే నీ జీవాత్మ యొక్క దర్శనమే ప్రతీక దర్శనము. అది మనం ఏమని చెప్పుకున్నాం అంతకుముందు, రక్తేశ్వరి ఏమో స్థూల శరీరము, శ్వేతేశ్వరి ఏమో సూక్ష్మ శరీరము, తరువాత కృష్ణేశ్వరి కారణ శరీరానికి సంబంధించి ఉంటుంది. ఈ కారణ శరీరంలోనే జీవాత్మ ఉంటుంది అని చెప్పుకుంటూ దాన్ని ప్రజ్ఞ అంటారు. అంటే నిన్ను నువ్వు చూసుకోవడం, నీ జీవాత్మని నువ్వు చూసుకోవడము. అందుకనే ధ్యానంలో ఏం చెప్తారంటే, ధ్యానంలో సంపూర్తిగా మీరు అనుభవించండి. మీ స్థూల శరీరం ద్వారా, మీ సూక్ష్మ శరీరం ద్వారా, మీ కారణ శరీరం ద్వారా, మీ మహాకారణ శరీరం ద్వారా ఈ అనుభవాలన్నీ ప్రత్యక్షంగా మీరు పొందండి. తెలుసుకోవడంతో ఆగిపోవద్దు, ప్రత్యక్షంగా పొందండి. దీని అనుభూతిని పూర్తిగా పొందండి. మనం క్రమబద్ధంగా అభ్యసించినట్లయితే ఈ అనుభూతులు మనం పొందొచ్చు. గ్రంథం ద్వారా నేర్చుకోవడం వేరు, ఈ అనుభూతులు ప్రత్యక్షంగా మనం తెలుసుకోవడం వేరు, దాని అనుభూతి చెందడం వేరు. దీన్నే దేవయాన మార్గము అంటారు. ఈ మార్గం ఏంటి? దేవయాన మార్గం. దేవయాన మార్గం. అందుకే కుండలిని యోగము ఈ దేవయాన మార్గంలోనికి వస్తుంది. ఈ దేవయాన మార్గం, అందుకే కుండలిని యోగము ఒక మహాయోగం అంటారు. ఎందుకు కుండలిని యోగాన్ని మహాయోగం అంటారంటే ఇది దేవయాన మార్గంలోనికి వస్తుంది. అంతేకాకుండా ఈ కుండలిని యోగం అనేది ప్రత్యక్ష ఈశ్వరవాదం. అంటే ఈశ్వరుణ్ణి ప్రత్యక్షంగా, నాట్ ఆస్ట్రల్, డైరెక్ట్గా మీకు దర్శనం చేయించగలిగినటువంటి వాదం ఇది, ప్రత్యక్ష ఈశ్వరవాదం. ఈ యోగంలో, ఈ కుండలిని యోగంలో ప్రపంచానికి, పారమార్థానికి, ఈశ్వరుడికి భిన్నము కాదు. మూడు ఒకటే. ప్రపంచము పారమార్థము ఈశ్వరుడు. అందుకే దీనికి సిద్ధ మార్గం అని పేరు. ఇది ప్రత్యక్ష యోగ మార్గము, ప్రత్యక్ష మోక్ష మార్గం అని చెప్తూ ఉన్నారు. ఈ స్థితి అనుభవించిన తర్వాత ముక్తానందుల వారిలో నీలేశ్వరి బలపడ్డం ప్రారంభమైందండి. ఆ నీలేశ్వరి కూడా, ఆ బిందువు ఒక కొత్త జ్యోతిలాగా కనబడ్డం ప్రారంభమైంది. ఆ నీల జ్యోతి వస్తుంటుంది, వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన యొక్క ధ్యానం మొత్తం కూడా నీలేశ్వరిలో స్థిమితమైపోయింది. నీలేశ్వరిలో స్థిమితమైపోయింది అంటే ఒక్కొక్క చక్రాన్ని ఆయన దాటుతున్న కొద్దీ ఒక్కొక్క స్థానంలో ఆయన ధ్యానం స్థిమితమైనట్లుగానే ఈసారి ఆయనకిప్పుడు ఏదైతే ప్రతీక దర్శనం జరిగిన తర్వాత నీలేశ్వరిలో పూర్తిగా స్థిమితమైంది. ప్రారంభంలో దాంట్లో ఉండేవారు, ఆ తర్వాత ఆయన కలిగిన దర్శనాలని బట్టి అది దాంట్లో సెటిల్ అవ్వడం ప్రారంభమయ్యేది. అందుకే ధ్యానానికి కూర్చున్న వెంటనే శరీరం అంతటా ప్రశాంతమైన క్రియలు జరిగేవి. ప్రధానంగా క్రియల అనంతరం నాడుల్లో కొత్తగా శక్తి ప్రసారం జరిగేది. దానితో పాటుగా రక్త, శ్వేత, కృష్ణ, నీల జ్యోతుల దర్శనం జరిగేది. ధ్యానం బాగా కుదిరేది. గాఢమైన తంద్రావస్థ కలిగేది. ఆ తంద్రావస్థలో లోకాంతరాల్లో పర్యటించేవారు, అన్నిటినీ చూసేవారు. ఆ తరువాత తన సుషుమ్న దర్శనం కూడా జరిగింది. బంగారము, వెండి రంగు కలిగినటువంటి స్తంభాన్ని పోయేలాగా ఉండేది. అన్ని నాడులకు స్ఫూర్తినిచ్చేది ఆ సుషుమ్న నాడి. ఆ తరువాత వెనక మూలాధారంలో కూడా అప్పుడప్పుడు నొప్పి వచ్చేది. కారణం ఏంటంటే సుషుమ్న నాడి నుంచి శక్తి స్వామి ముక్తానంద గారి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇతర నాడుల్లోనికి ప్రవేశించడమే. అప్పుడు హృదయంలో ఒక కొత్తది ఆ క్రియ జరిగేది. ఆ క్రియ జరిగినప్పుడు ఏంటంటే కోడిగుడ్డు ఆకారంలో ఉండేటువంటి ఒక తేజస్సు కనబడేది. హృదయంలో కోడిగుడ్డు ఆకారంలో ఒక తేజస్సు కనబడేది. ఇదే
అంగుష్ట ప్రమాణం కలిగినటువంటి జ్యోతిర్మయి పురుషుడి దర్శనము అంటే మాస్టర్స్ ఆత్మ దర్శనము. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఏమని చెప్తారు అంటే, అంతరాత్మ అనేది పరమాత్మ, అంతరాత్మ ఎలా పిలుచుకున్నా ఒకటే పేరు. అంతరాత్మ అనేది మానవుల హృదయాలలో అంగుష్టమంత పరిమాణంలో సదా ఉంటుంది. యమధర్మరాజు గారు కూడా నచికేతుడికి చెప్పింది ఇదే, అంగుష్ట పరిమాణంలో ఆత్మ అనేది నీ హృదయంలో కొలువై ఉంటుంది అంటారు. అలాగే శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా చెప్తారు, కఠోపనిషత్తులో ఉంటుంది, శ్వేతాశ్వర ఉపనిషత్తులో కూడా అంగుష్ట మాత్ర పురుషాంతరాత్మ సదా జననాం హృదయే సన్నివిష్ట. అలా మనకి స్వామి ముక్తానంద గారి యొక్క ఆత్మ తనకి దర్శనం ఇవ్వడం ప్రారంభించగానే అప్పుడు ఆయనకి జరిగినటువంటి మరి యొక్క చూడండి ఎన్నెన్ని అద్భుతమైనటువంటి దర్శనాలు ఆయన జీవితంలో అన్నిటికంటే ఈ నీలజ్యోతులకి భిన్నమైనటువంటి మరొక జ్యోతి కనిపించేది. అది లేత కేసరి వర్ణంలో ఉండేది, లేత కేసరి వర్ణంలో ఉండేది. దాని మధ్యలో మళ్ళీ ఏముండేవి, లేత నీలపు రంగులో అనంతమైనటువంటి నిప్పు రవ్వలు ఉండేవి. దాంట్లో బంగారు వన్నె కాంతి కనిపించేది. ఆ తరువాత తంద్రాలోకాన్ని దాటినప్పుడు ఎప్పుడైతే ఈ కొత్త జ్యోతి కనిపించగానే తంద్రాలోకాన్ని దాటివేసి ఆయన జ్యోతిర్మయమైనటువంటి ఇంకొక లోకానికి చేరేవారు. దాన్నే ఏమంటారంటే సర్వజ్ఞలోకం అంటారు. సో ఇంద్రలోకం దాటిన తర్వాత ఆయన చేరుకున్నటువంటి లోకం ఏంటి, సర్వజ్ఞలోకం. అంటే సర్వజ్ఞత కలిగినటువంటి లోకం అది. ఈ సర్వజ్ఞ స్థానం ప్రాప్తించిన ఋషులు మునులు సర్వజ్ఞులవుతారు. అలాగే మన ప్రాచీనమైన ఋషులు కూడా ధ్యానం వల్ల, ధ్యాన యోగం ద్వారా ఇక్కడ ప్రాప్తించుకున్నారు ఈ సర్వజ్ఞ స్థానం. అందుకనే ధ్యాన యోగంలో పారమేశ్వరి కృప వల్ల వస్తుంది. మనస్సు ఈ సర్వజ్ఞ లోపంలో స్థిరపడిన తరువాత అన్నీ చూడగలరు. బాహ్యంలో జరిగే ప్రతీది కూడా ఈ సర్వజ్ఞ లోకంలో మీరు చూడగలరు. ఈ సర్వజ్ఞ లోకంలో కనుక మీరు ప్రవేశించగలిగితే ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు కూడా మీకు గోచరం ఇస్తాయి. కొద్దిమంది యోగులకు కూడా మాస్టర్స్ సిద్ధులు ప్రాప్తించేది కూడా ఇక్కడి నుంచే. మామూలు సిద్ధులు ధ్యాన సమయం త్వరగా లభిస్తాయి, కానీ మంచి సాధకుడికి సిద్ధులతో ఆగిపోకూడదు కదా. సిద్ధులు కొద్ది సమయం వరకే చాలు మనకి. ఒక మంచి సాధకుడికి ఏం కావాలి, పూర్ణత్వాన్ని సాధించాలి అనే కోరిక ఉండాలి. అటువంటి సాధకుడే నిజమైనటువంటి గురుపుత్రుడు. అటువంటి సాధకుడికి ఇట్లాంటి సిద్ధులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి స్వామి ముక్తానంద గారి సందేశం ఏంటంటే, ధ్యాన యోగాన్ని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థినులారా గొప్పదైన గురుభక్తిని ఉంచండి. మీ మహత్తుని కాపాడుకొని సిద్ధుల కోసం మాత్రం ప్రయత్నించకండి. సిద్ధులు వాటంతట అవే వస్తాయి. సర్వజ్ఞ లోకంలోకి మీరు అడుగు పెట్టండి అని చెప్పి ఆయన మన సందేశం ఇస్తున్నారు. అలాగే ఆయన ధ్యానం కూడా రోజు రోజుకి మరింత తీవ్రతరం అవుతూ ఉంటుంది. నీలేశ్వరి యొక్క ధ్యానం జరుగుతూ ఉంటుంది. అనేక దృష్టాంతాలు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయనకి శ్రావ్యమైనటువంటి సంగీతం కూడా వినబడుతూ ఉంటుంది. మొదట ఆయన ఎడమ చెవిలో వినబడుతుంది, తరువాత ఆయన కుడి చెవిలో వినబడుతుంది. ఆ శ్రావ్యమైనటువంటి సంగీతం ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది. ఒక వీణ మీటినటువంటి ధ్వని వినబడుతూ ఉంటుంది. అసలు ఏంటి ధ్వని అని ఆయన ప్రతి సందేహం వచ్చినా కూడా ఫస్ట్ గురుదేవుల వారిని అడుగుతారు. తర్వాత ప్రామాణిక గ్రంథాలు కొన్ని ఉంటాయి కదా, ప్రామాణిక గ్రంథాల్లోంచి ఆయన తెలుసుకుంటారు. అప్పుడు ఆ గురుదేవుల వారు అంటారు, ఈ ఎడమ చెవి కాదు, నీ కుడి చెవి కాదు, రెండు చెవులు ఆ రాముడివే. శబ్దం వచ్చేది నీ కర్ణమూలంలో కాదు, ఆకాశంలో అంటారండి. అంటే అప్పుడు అర్థమవుతుంది, నాదము స్వామి ముక్తానంద గారిలో వినబడింది ఎడమవైపు కాదు, కుడివైపు కాదు, ముందు వైపు కాదు, ఎడమ వైపు కాదు, అంతరాకాశంలో వినిపించే అది దివ్యమైనటువంటి సంగీతం. అది ఆ చిదాకాశం నుంచి వచ్చింది ఆ ధ్వని. చిదాకాశం నుంచి వచ్చేటువంటి ఆ ధ్వని వినబడుతుంది ఆయనకి. సో ఈ ధ్వని దేనికో తెలుసా? ఇది కొద్దిమంది ఏమంటారంటే చెవుల్లో శబ్దం వినబడితే మృత్యువుకి చిహ్నం అంటారు. కానీ స్వామి ముక్తానంద గారు అంటున్నారు, కొద్దిమంది మృత్యువుకి చిహ్నం అంటారు, కానీ విద్యార్థులారా నేను చెప్పే వాస్తవము, ఈ ధ్వని వచ్చేది అనంత ఆకాశంలోంచి. ఇది మృత్యు మంగళప్రదమైనటువంటి నాదం. ఇది మృత్యు సూచకం కాదు, ఇది అమరత్వానికి సూచకము. ఇది అమరత్వానికి సూచకము. ఇక ఇప్పటి నుంచి ముక్తానంద గారి యొక్క వర్క్ అంటే ఆయన యొక్క ధ్యాన సాధన ఎలా ఉంది అంటే,
ఆయన నీలేశ్వరిలో, ఇప్పుడు ఆయన ఎక్కడ ధ్యానం చేస్తున్నారు? నీలేశ్వరిలో. సో నీలేశ్వరిలో ఈ చిన్మాత యొక్క అద్భుతాలు చూస్తూ ఉంటారు, శ్రావ్యమైన నాదాలు వింటున్నారు, రోజు ధ్యానం చేస్తున్నారు. ధ్యానం తప్ప వేరే విషయాల పట్ల రుచి ఉండడం లేదు. ఒక్కసారి ధ్యానం చేస్తుండగానే పైన తెల్లటి ఆకాశంలో జ్యోతులతో నిండినటువంటి ఆకాశాన్ని చూస్తారు. ఆయన దివ్యమైన నాదం వింటూ అక్కడ ధ్యానం ఆకాశంలో స్థిరపడుతుంది. అక్కడ ఆకాశంలో ఒక నీలపు రంగు నక్షత్రం కనబడుతుంది స్వామివారికి. ఆకాశంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆకాశంలో నీలం రంగు నక్షత్రం కనబడుతుంది. అది అసలు అసమాన కాంతివంతంగా ఉంటుంది. ఆ నక్షత్రం ఎప్పుడు ఆయన కనబడుతూనే ఉంటుంది. అంత రమణీయమైనటువంటి ఆ నక్షత్రము సహస్రారంలో ఉంది అని చెప్పి ఆయనకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ నక్షత్రాన్ని ఆకాశంలో చూస్తారు, తన సహస్రారంలో కూడా ఆ నీలం రంగు నక్షత్రాన్ని ఆయన దర్శిస్తారు. దాంతో ఏమవుతుంది? ఆ రోజు సెషన్ అయిపోతుంది ఆయనది. సో ధ్యాన సమయం ముగుస్తుంది. అల్టిమేట్ ఒకటి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ధ్యాన సమయం ముగిసినట్లుగానే ఆ రోజు ధ్యాన సమయం ముగుస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన ఆలోచిస్తూ కూర్చుంటారు, ఏమై ఉంటుంది ఆ నీలం రంగు నక్షత్రము అని చెప్పన్నట్లుగా. ఒకసారి ఆయన పక్కన ఒక అడవికి వెళ్తారు. పక్కన ఆ అడవికి వెళ్ళి అక్కడ రాత్రి 9 గంటల వరకు కూర్చునేవారు. పొద్దున్న వెళ్తే రాత్రి 9 గంటల వరకు కూర్చునేవారు. ఒకసారి కూర్చున్నప్పుడు ఒక నక్షత్రము ఆకాశం నుంచి దిగి వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయిందంట. ఇతను వాస్తవంగా చూసినప్పుడు, తన కళ్ళు తెరిచి, ధ్యానంలో కాదండి, ధ్యానంలోనేమో ఒక నీలం రంగు నక్షత్రాన్ని ఆయన చూశారు. తర్వాత పక్కన కొండ దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరిచి ఆకాశాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక నక్షత్రము ఆకాశంలోంచి వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళిపోవడం గమనిస్తారు ఆయన. ఆ నక్షత్రము, ఆయన ధ్యానంలో చూసిన నక్షత్రము రెండూ కూడా ఒకటే నక్షత్రంగా ఉంటాయి. ఆ నక్షత్రం ఏంటి అంటే, ఆ నక్షత్రాన్ని చూసిన తర్వాత ఆయనలో మళ్ళీ ధ్యానం కలిగేది, ధ్యానం సంభవించేది, ఆనందం సంభవించేది, పారవశ్యం సంభవించేది, ప్రేమ భావన సంభవించేది. ఈ విధంగా జరుగుతూ మళ్ళీ నక్షత్రం కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది. ఆ నక్షత్రం యొక్క తేజస్సు స్థిరంగా ఉంది. ఆయనకు అర్థమవుతుంది, అసలు విషయం అర్థమవుతుంది. ఇక తను పీక్ వచ్చేసాడండి. ఇక తన స్థితిలో కుండలిని జాగృతావస్థలో పీక్ స్టేజ్కి తను రాబోతున్నారు. నిజానికి ఆ నక్షత్రం ముక్తానంద గారి శిరస్సు మధ్యలో ఉన్నటువంటి సహస్రారంలో కనిపిస్తూ ఉంది. సహస్రారం స్థితి దాకా చేరుకుంటున్నారు ముక్తానంద గారు. మార్గంలోకి అడుగు పెట్టారు. ఈ స్థితిలో అసలు సాధారణంగా ధ్యానులు ఆనంద పారవశ్యంలో అత్యంత సావధానంగా ఉండలేరు, ఒక సమాధిలోకి వెళ్ళిపోతారు. కానీ ముక్తానంద గారి యొక్క ప్రత్యేకత, విశిష్టత మనం చెప్పుకుంటున్నాం ఆయన గురించి ఈరోజు. అంటే ఆయన అక్కడ అత్యంత సావధానంగా ఉండి ప్రతీది గమనించగలిగారు. అయితే ఈ నీలబిందు దర్శనం ద్వారా చేత ముక్తి లభిస్తుంది, మోక్షం లభించిందండి. ముక్తానంద గారికి మోక్షం లభించింది ఎప్పుడైతే సహస్రారంలో ఆయన నీలం రంగు నక్షత్రాన్ని దర్శించుకున్నారో ముక్తి లభించింది. కానీ పరమాత్మ సాక్షాత్కారం అనేది సంపూర్ణంగా ఇంకా జరగలేదు. ముక్తి లభించడం వేరు, పరమాత్మ యొక్క సాక్షాత్కారం లభించడం వేరు. ఇక్కడ ముక్తి వరకే లభించింది. చాలామంది యోగులు ఏం చేస్తారంటే ఈ ముక్తి లభించిన వెంటనే ఈ స్థితితో ఆపివేస్తారు. ఇక తర్వాత స్థితి మనకు వద్దు, మనం ఆల్రెడీ ముక్తి పొందాము, మోక్షం పొందాము అన్న భావనతోనే ఉంటారు. కానీ సంపూర్ణ పరమాత్మ దర్శనం ఇంకా జరగలేదు అన్నటువంటి ఎరుక ఆ స్థితిలో సావధానంగా ఉన్నటువంటి స్వామి ముక్తానంద మహారాజ్కి కలిగింది. అందువల్లనే ఆయన ఒక ప్రత్యేకతను తీసుకొని వచ్చిందండి ఈ ఆలోచన. మనం చెప్పుకుంటున్నాం దాని గురించే. నీలేశ్వరి లోపల ఉన్నటువంటి ఆత్మలోనికి ప్రవేశించడం అవసరం. ముముక్షువులు ఏం చేస్తారంటే నీలేశ్వరిని చూడకపోయినట్లయితే వారికి సంతృప్తి కలగదు. కానీ నీలేశ్వరి దర్శనం వల్ల సంతృప్తి కలుగుతుంది. అయినా సరే నీలేశ్వరి దర్శనంతో ముక్తి లభించదు. అందుకే చాలాసార్లు భక్త తుకారాం గారు ఏమంటారంటే, విశ్వంభరుడు అయినటువంటి భక్త తుకారాం గారు తన చిన్న కావ్యంలో చెప్తారండి. ఆయన విశ్వంభరుడైనటువంటి పరమాత్మ నువ్వు గింజంత చిన్న గృహాన్ని నిర్మించుకొని దానిలోనే నివసిస్తాడు. విశ్వాన్నంతటిని భరిస్తున్నాడు, పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన విశ్వంభరుడు అంటారు. విశ్వానికి అధిపతి, జీవులకు పరమాత్మ, ప్రాణులకు పరమగతి,
యోగుల, జ్ఞానుల, భక్తుల ఆంతరంగిక జ్ఞానరూపి సర్వజ్ఞుడు అయినటువంటి విశ్వంభరుడు నువ్వు గింజంత గృహాన్ని నిర్మించుకొని దానిలో నివసిస్తాడు. దగ్గరగా వెళ్తున్న మన సత్యానికి చాలా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక 4 వైపులా విస్తరించినటువంటి బ్రహ్మాండమైనటువంటి వృక్షానికి మూలమేంటి? చిన్న విత్తనం ఎట్లయితే మూలమై ఉంటుందో అనంతమైన శరీరాలను, అనంతమైనటువంటి ఆకారాలను ధరించినటువంటి ఆ విశ్వంభరుడు చిన్న నువ్వు గింజంత ఇంటిలో ఉంటాడు. సో పెద్ద వృక్షం చిన్న బీజంలో ఉన్నట్టే విశ్వంభరుడు చిన్న నువ్వు గింజంత ఇంటిలో ఉంటాడు. అతనిని కూడా సంపూర్ణంగా మనం దర్శనం చేసుకోవాలి. ఆ చిన్న బిందువులో ఉన్నంత మాత్రాన పరమాత్మ యొక్క ఏకత్వం నశించదు, దాని మూలశక్తి నశించదు, అది తన మహిమ మరింత పరిపూర్ణమవుతుంది. అందుకని అది ఆత్మ యొక్క గృహం. సో ఆ నువ్వు గిన్నంత గృహం ఏంటి? అది ఆత్మ యొక్క గృహము. ఆయన పరిపూర్ణమైనటువంటి ఆత్మదేవుడు. నీకు గనక బిందువు దర్శనం అయితే నీ అంతరాత్మ దాంట్లోనే ఉంది. అదే నీలేశ్వరి బిందు రూపంలో కనిపించింది అంటే పరమాత్మ యొక్క ఆవాసం నీకు దర్శించింది. అంటే పరమాత్మ ఉన్నటువంటి ఇల్లు నువ్వు దర్శించావు. కానీ ఇంటిలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం కూడా కావాలి కదా. అందుకే నిజానికి బిందువులో ఆ త్రిభువనాలు ఉన్నాయి. ఇక్కడ మనకి చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఇక దాదాపుగా మనం ఒక ఎండింగ్ స్థితిలోకి మనం వచ్చేసాము. ఇక్కడ జ్ఞానం యొక్క సంపూర్ణ అవగాహన మనకి చాలా చాలా ముఖ్యము. ఇక్కడ జీవాత్మకు ఒకదానిలో ఒకటి ఇమిడినట్టు 4 శరీరాలు ఉంటాయి. వాటిని స్వామి ముక్తానంద గారు ఎలా వర్ణించారంటే రక్తేశ్వరిగా వర్ణించారు, శ్వేతేశ్వరిగా వర్ణించారు, కృష్ణేశ్వరిగా వర్ణించారు, నీలేశ్వరిగా వర్ణించారు. దీంట్లో రక్తేశ్వరి ఏంటి? నేను ఇప్పటిదాకా జరిగినటువంటి దాన్ని కూడా మళ్ళొక్కసారి చెప్తున్నాను. రక్తేశ్వరి అంటే మీ స్థూల శరీరం, శ్వేతేశ్వరి మీ సూక్ష్మ శరీరం, మీ కృష్ణేశ్వరి కారణ శరీరం, నీలేశ్వరి మహాకారణ శరీరం. రైట్? ఈ మహాకారణము నువ్వు గింజంత పరిమాణం నీలేశ్వరి మధ్యలో ఉంది. ఇక్కడే త్రిభువనాలు ఉంటాయి. భువనాన్ని చూసావు, లోపల పరమాత్మని చూడాలి. ఆ పరమాత్మ యొక్క దర్శనము తరువాత మనకి కలుగుతుంది. అదే మనం 28వ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాము. అత్యంత అద్భుతము, చాలా సహజంగానే సంభవిస్తుంది స్వామి ముక్తానంద గారికి. నీలేశ్వరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మను ఆయన దర్శించుకుంటాడు, ఆ విశ్వంభరుణ్ణి కూడా దర్శించుకుంటారు. ఈ మాటలు మనం వినడానికి, ఆలోచించడానికి మాత్రమే కాదు మాస్టర్స్. ఇక్కడ ఈ పుస్తకం స్వాధ్యాయం ద్వారా మనం చెప్పుకునేటువంటి మాటలు ఏదో మీరు వినడానికో కొద్దిసేపు ఆలోచించడానికో కాదు. ఇవి మీరు అభ్యాసం చేసుకోవడానికి, ఇవి మీరు సాధ్యం చేసుకోవడానికి, ఇవి అభ్యాసం చేసి మీరు సాధ్యం చేసుకోవాలి. ఇవి కేవలం వినడానికో ఆలోచించడానికో స్వాధ్యాయ కార్యక్రమం అయిపోయింది తర్వాత ఇంకేదో వస్తుంది, ఇంకేదో ఇదన్నీ కాదు. ముఖ్యంగా ఈ పుస్తక స్వాధ్యాయము, ఈ గ్రంథము కూడా గ్రంథము కాదండి, ఇది ఒక వ్యక్తి యొక్క సంపూర్ణమైనటువంటి ఆత్మ జాగృత మార్గం. ఇది మనందరం కూడా అభ్యాసం చేయాల్సినటువంటిది. అలాగే ఆ తరువాత ఆయనకి అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ దర్శనం కూడా ఆయనకి లభిస్తుంది. ఆ పరమాత్మ దర్శనంలోనికి మనం నెక్స్ట్ ఎపిసోడ్లోకి మనం వెళ్తాము. మనం దానికంటే ముందు కూడా ఆయన సిద్ధలోకాన్ని కూడా పర్యటిస్తారు. ఆ సిద్ధలోక పర్యటన మనం తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క విశ్వంభరుడి యొక్క దర్శనం కూడా మనం తెలుసుకుంటాము. సో మీ అందరికీ కూడా ఆ పారమేశ్వరి మాత యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి. కుండలిని మహాయోగము, ధ్యాన యోగం ద్వారా మనందరం కూడా ఇది కేవలం వినడము ఆలోచించడానికే పరిమితం చేయకుండా అభ్యాసం కూడా మనం చేయాలి అని చెప్పి మనం కోరుకుంటున్నాము. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి వారికి ఆత్మపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం తర్వాతి ఎపిసోడ్లో అంటే ఏం తెలుసుకోబోతున్నాము అంటే సిద్ధలోక పర్యటన గురించి మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. సిద్ధలోకంలో ఆయన పర్యటించారు, సిద్ధలోక పర్యటన ఎలా జరిగింది, సిద్ధలోకం అంటే ఏంటో మనం తెలుసుకుంటాము. సిద్ధలోకంతో ఇక సంపూర్తి లోకాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఆ పరమాత్మ దర్శనం చేసుకుంటారు. దానితో మన ఈ గ్రంథరాజం యొక్క స్వాధ్యాయం మనకి పూర్తవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.